వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కిచెన్. మనం పానీపూరిని చాలా బాగా మిస్ అవుతున్నాం కదండి ఈ లాక్డౌన్ టైంలో. మరి ఆ పానీపూరి ఇంట్లోనే కొన్ని టిప్స్ పాటిస్తే చక్కగా పొంగినట్టు కరకరలాడుతూ చేసుకోవచ్చు. మన ఈరోజు ఆ పూరీని కరకరలాడేటట్లు ఇంకా పొంగి చక్కగా చేసుకోవాలంటే ఎలా చేయాలో వీడియో చూద్దాము. చూసే ముందుగా టిప్స్ చెప్తాను మీకు. నేను అది పొంగి చక్కగా కరకరలాడాలంటే టిప్స్ కొన్ని పాటించండి. నేను చెప్పే టిప్స్ ముందు గుర్తుంచుకొని తర్వాత మీరు కనుక ఆ పూరి ప్రిపరేషన్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫస్ట్ ఆ టిప్స్ అంటే చెప్పేస్తాను. ఫస్ట్ టిప్ ఏంటి అంటే, మనం పిండి కలిపేటప్పుడు బొంబాయి రవ్వ ఎక్కువ తీసుకోవాలి, అలాగే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కొంచెమే తీసుకోవాలి. తీసుకున్నప్పుడు బొంబాయి రవ్వ చిన్నగా ఉండే బొంబాయి రవ్వ తీసుకోండి, అప్పుడు మనకు పూరి బాగా వస్తుంది. సెకండ్ టిప్, ఈ పిండి కలిపినప్పుడు మనకి చపాతీ పిండి కలుపుకునే దానికంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. అప్పుడు మనం ఒక 30 minutes దానికి రెస్ట్ ఇస్తాం కాబట్టి అది బాగా మెత్తగా తయారవుతుంది. మనం చపాతీ చేసేటప్పుడు మంచిగా వస్తుంది. అదే సెకండ్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది. థర్డ్ టిప్ ఏంటి అంటే, మనం ఆ చపాతీ చేసేటప్పుడు అది మరీ మందంగా కాకుండా అలా అని పలుచగా కాకుండా చేసుకోవాలి. మందంగా చేసుకుంటేనేమో పూరి పొంగిద్ది కానీ మనకి అది కరకరలాడుతూ ఉండదు, గట్టిగా అయిపోతుంది. పలుచగా చేసుకుంటే పూరి పొంగదు. అందుకని చపాతీ చేసుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా మనం చపాతీ ఎలా చేస్తామో అలా ప్రెస్ చేసుకోండి. తర్వాత పాయింట్ ఏంటి అంటే, మనం చపాతీ చేసేటప్పుడే ఆయిల్ కనుక వేడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని అది వేడి చేసుకుంటే ఇక్కడ చపాతీ చేసుకుంటే మనం చపాతీ చేసుకునే లోపు మనకు ఆయిల్ కాగుంటుంది. అప్పుడు ఆయిల్ కాగిన వెంటనే కనుక మనం ఈ చపాతీని కట్ చేసేసుకొని పూరీలు అందులో వేసుకుంటే అవి పొంగొస్తాయి. అదే మనం చపాతీ చేసిన తర్వాత ఆ తర్వాత ఆయిల్ కాగబెట్టుకొని ఆ తర్వాత కాల్చామనుకోండి, పూరీలు పొంగవు. పూరీలు ఎప్పుడైనా ఆరిపోతే పొంగవు. కాబట్టి మనం ముందే చపాతీ చేసేటప్పుడే ఆయిల్ వేడి పెట్టుకోండి. అలాగే చపాతీ చేసిన తర్వాత మీరు చిన్న చిన్న పూరీలు తయారు చేస్తారు కదా, కట్ చేసుకుంటారు కదా, ఆ కట్ చేసుకున్న పూరీలు కట్ చేసిన వెంటనే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఆయిల్ బాగా కాగుండాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్కి మధ్యలో పెట్టుకోండి, అప్పుడు పొంగి బాగా వస్తాయి. అలాగే ఈ పూరీని అందులో వేసిన వెంటనే స్పూన్తో కానీ గరిటతో కానీ దాన్ని అలాగా పైన ప్రెస్ చేస్తూ ఆయిల్లో కంటే వేడి ఆయిల్ దాని మీదకు వెళ్ళి పూరి పొంగినట్టు వస్తుంది. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటి అంటే, మనం పూరీలన్నీ ఎక్కువ పూరీలు కట్ చేసుకున్నాం అనుకోండి, ఒక ప్లేట్లోకి తీసుకుంటాం కదా, మనం ఒక బ్యాచ్ పూరీలు నూనెలో కనుక వేసుకొని వేడి చేసేటప్పుడు ఇంకొన్ని పూరీలు మనకు ప్లేట్లో ఉండిపోతాయి. ఈ ప్లేట్లో ఉన్న పూరీల మీద ఒక క్లాత్ని తడి చేసి దాని మీద కప్పితే ఇవి ఆరిపోకుండా ఉంటాయి. అప్పుడు నెక్స్ట్ టైం ఇది వేసినప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, చాలామందికి పూరీలు పొంగుతున్నాయి కానీ కరకరలాడట్లేదు అంటున్నారు. పూరీలు ఎప్పుడైనా సరే చేసిన వెంటనే మనకి కరకరలాడవండి. అవి పూరీలు చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసి ఉంచండి. కనీసం 15 నిమిషాల తర్వాత చూస్తే వాటిని అప్పుడు కరకరలాడతాయి. ఇది గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఈ పాయింట్స్ అన్నీ గుర్తుంచుకొని కనుక మీరు పూరీలు చేసుకుంటే ఇంట్లోనే చక్కగా మనం పొంగినట్టు అలాగే కరకరలాడే ఉండే పూరీలు రెడీ అవుతాయి. వాటితో చక్కగా కర్రీ చేసుకొని పానీపూరీలు ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు హ్యాపీగా ఈవినింగ్ స్నాక్గా తినేయచ్చు. మరి రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా? చూసే ముందుగా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కనుక క్రేజీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కిచెన్. సబ్స్క్రైబ్ చేసి వీడియో అంతా చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మనం చేసుకునే పూరీలు ఇలా కరకరలాడతా క్రంచీగా రావాలంటే ముందు పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాం. లోతుగా ఉన్న గిన్నెలో 1 కప్పు బొంబాయి రవ్వ లేదా సూజీ తీసుకోవాలి. ఇది సన్నగా ఉండే బొంబాయి రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వలో చాలా రకాలు ఉంటాయి కదా, సన్నగా ఉండే బొంబాయి రవ్వ తీసుకుంటే మనకి పూరీలు బాగా వస్తాయి. అలాగే 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి లేదా మైదా పిండి తీసుకోవాలి. కొంచెం ఉప్పు, అలాగే కొంచెం అంటే చిటికెడు వంట సోడా తీసుకోవాలి. వంట సోడా వేయటం వల్ల మనకి పూరీలు పొంగి బాగా వస్తాయి. ఇవన్నీ వేసాక స్పూన్తో కానీ చేత్తో కానీ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్లు కలుపుకోండి. తర్వాత ఇందులో వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో వేసిన ఉప్మా రవ్వ బాగా నీళ్ళని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనం వేసే వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకోవటం వల్ల ఆ ఉప్మా రవ్వ వాటర్ని పీల్చుకొని అది సాఫ్ట్గా తయారవుతుంది.
ఇది ఇలా ముద్దలా అయ్యే వరకు మనం కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ. ఇలా ముద్దలా అయిన తర్వాత దీంట్లో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. ఈ పిండి ఎలా ఉంది, గట్టిగా ఉందా మెత్తగా ఉందని. నీళ్ళు సరిపోలేదు అంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇలా నీళ్ళని వేసిన తర్వాత ఇంకో 2-3 నిమిషాల పాటు కలుపుకోవటం వల్ల అది మెత్తగా మనకి మంచిగా తయారవుతుంది. ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేసి మరలా మనం ఇదంతా వేళ్ళతో ప్రెస్ చేస్తూ మెత్తగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. మనం ఈ ముద్దని మనం ఎంత బాగా కలుపుకుంటా ఉంటే మనకి పూరీలు అంత బాగా వస్తాయి, పొంగి కరకరలాడుతూ వస్తాయి. ఇక్కడ చూపించినట్టు వేళ్ళతో నలుపుతూ మనం అలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇది ఇలా మెత్తగా వస్తుంది, అంటే చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆయిల్ వేయటం వల్ల ఈ పిండి ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఆయిల్ వేసాక ఇంకో 2-3 నిమిషాల పాటు కలపండి. ఇలా వేళ్ళతో నొక్కుతూ మనం దీన్ని కలుపుకోవాలి. ఇలా తయారయ్యాక దీంట్లో దీన్ని అలా ఉంచేసి దీని మీద ఒక కాటన్ క్లాత్ తడిపి దాని మీద కప్పాలి. అందువల్ల ఈ పిండి మనకి ఎండిపోకుండా పొడిపొడిలాడకుండా ఉంటుంది. ఒక అరగంట లేదా 20 నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం ఇంకొకసారి కలుపుకోవాలి. ఇంకో 2-3 నిమిషాల పాటు ఇలా వేళ్ళతో నొక్కుతూ కలుపుకోవాలి. అప్పుడు చాలా సాఫ్ట్గా అవుతుంది మనకి ఇది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం చపాతీలు ప్రెస్ చేసుకోవాలి. దీంట్లో నుంచి ఇది 2 భాగాలుగా చేసుకొని ఒక ఫస్ట్ హాఫ్ తీసుకుంటున్నాను. దాన్ని ఇలా రౌండ్గా బౌల్లా చేసుకోవాలి. అలా మిగిలి ఉన్న దాన్ని బౌల్లో ఉంచేసి ఆ క్లాత్ దాని మీద కప్పాలి. అప్పుడు ఇది ఎండిపోకుండా ఉంటుంది, దాంట్లో ఉన్న తడి చెమ్మ పోకుండా ఉంటుంది. తర్వాత ఫ్లోర్ మీద కొంచెం మైదా పిండి వేసుకోవాలి. అది చల్లుకొని దీన్ని ఇప్పుడు చపాతీలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గా ఒకసారి, తర్వాత తిప్పుకొని అడ్డంగా ఒకసారి ఇలాగా మనం చపాతీలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు మనం ఆ చపాతీ అంతా ఒకే లెవెల్లో ఉండేటట్లు చూసుకోవాలి. ఒక చోట మందంగా కానీ పల్చగా కానీ ఉండకూడదు. అలాగే చేసుకునే ఈ చపాతీ బాగా పల్చగా కానీ బాగా మందంగా కానీ చేసుకోకూడదు, మీడియంగా ఉండాలి. అంటే మనం జనరల్గా చపాతీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. మనకి బాగా పల్చగా అయినా పూరీలు సరిగ్గా రావు, మందంగా అయినా సరిగ్గా రావన్నమాట. అందుకనే మనం చపాతీలు ఎలా చేస్తామో అంత మందాన్ని చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనం దీన్ని చిన్న చిన్న పూరీలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవాలంటే రౌండ్గా మనం కట్ చేసుకునే ఆబ్జెక్ట్ ఏదన్నా ఒకటి తీసుకొని కట్ చేసుకోవాలి. నేను ఒక చిన్న గ్లాస్ తీసుకొని దాంతో కట్ చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేస్తే అది రౌండ్గా వస్తుంది షేప్. ఇలా ఉండాలండి మనం చేసుకున్న చపాతీ, ఇంత మందంగా ఉండాలి. తర్వాత ఈ చిన్న చిన్న పూరీలు మనం కట్ చేసిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఒక్కొక్క దాన్ని తీసి ఇలా ప్లేట్లో వేసుకోవాలి. ఇంతలో స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాకే మనం ఈ పూరీలు వేసుకోవాలి. ఈ పూరీలు వేయించుకునేటప్పుడు మనం ఫ్లేమ్ అంటే మంట మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే పూరీ వేసిన వెంటనే దీన్ని గరిటతో ఇలా ప్రెస్ చేసినట్టంటే అది ఆయిల్లోకి లోపలికి మునిగి వెంటనే ఇలా పొంగినట్లు వస్తుందన్నమాట. ఇలా 2 వైపులా మనం ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి. తర్వాత టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకొని తీసుకోవాలి. ఒక వాయి అయ్యింది, మళ్ళీ పూరీలు వేస్తున్నాము అంటే ఇప్పుడు కొంచెం మంట తగ్గింది. తర్వాత మళ్ళీ పూరీ పొంగటానికి
మంటని హై ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలాగా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవటం వల్ల మనకు పూరీలు బాగా వస్తాయి. సింపుల్గా ఈజీగా మనం చేసుకోవచ్చు పానీపూరీలు ఇంట్లో ఈజీగా. ఇలాగా చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్రేజీ కిచెన్.